నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. కాలువ రోడ్డు రానికే గలీజ్ నీళ్ళులా నిరార దీక్ష కూర్చున్నాడు. అది తెలియదు ఆయనకి. అటు నాగేంద్ర పట్టుబట్టే వల్ల రోడ్డు వచ్చింది, కాలువ వచ్చింది, ఇతను వేపిస్తున్నాను మాట్లాడతాడు. నిన్న వర్షం వచ్చినప్పుడు చైర్మన్ గారు మా వార్డుకి రావడం జరిగింది. వార్డుకి రావడం అంటే పిల్లంపించినారు, వచ్చినది ఆమె తప్పు లేదు. కాకపోతే ఏం తెలుసుకోకుండా వచ్చి మాట్లాడడం జరిగింది. ఆమె ఎందుకు మాట్లాడిందో తెలియదు కానీ నన్ను విమర్శించినట్లు మాట్లాడడం జరిగింది. బాధ్యత లేదా అది ఇది అని. ఏమకి ఏం తెలియకున్నట్లు వచ్చింది. ఏమో బాధ్యతలు నాకే బాధ్యతలు చెప్పేకి వచ్చింది. ఆమె కొత్తగా చైర్మన్ అయింది కదా, అదేమో చిత్తరుడు శాస్త్రము కొత్తగా వచ్చిన బిచ్చగానికి పొద్దెరగదు అన్నట్టుగా కొత్తగా వచ్చాయమ్మా. నాకే బాధ్యతలు 35 ఏళ్ల నుండి కౌన్సిలర్ గా కొనసాగినట్టు మనుషుల్ని పట్టుకొని ఎలాంటి మనసులో అక్కడ పరిస్థితి ఏమి అని అన్ని వివరంగా తెలుసుకోకుండా ఏమో వచ్చి నాకే బాధ్యతగా పనిచేయలేదని విధంగా మాట్లాడడం జరిగింది లోకేశ్వర్ మేడం. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇంకోసారి తెలుసుకొని మాట్లాడమ్మా లోకేశ్వర్ గారు. తెలియనట్లు మాట్లాడొద్దండి. ఎవరు ఎట్లా పని చేసినారో వార్డు ప్రజలకు అందరికి తెలుసు. అది ఇప్పుడు సమస్య కాదు ఉండడము. గత ఇంటది కూడా అప్పుడు పిల్లలప్పటి నుండి కూడా వస్తుంది. నిన్ను ఎవరైతే పిల్లంపించినారో ఆయన ఎవరు బాసుబాయ్, ఆయన్ని నేను మామ అంటాను, నువ్వు బాబాయ్ అంటున్నావు, నేను మామ అంటాను. ఇప్పటి నుంటే కాదు, నా పెండ్లై నేను 35 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుండి కూడా ఆయన మామ అనే పెద్ద మనిషిగా గౌరవం ఇచ్చి మాట్లాడతాం ఆయన్ని. కానీ ఆయన కూడా ఏం మాట్లాడినాడు, ఆయన పుట్టినప్పటి నుండి కూడా వార్డు నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడేం కొత్తగా రావడం లేదు, అప్పటి నుండి కూడా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుండి మాట్లాడండి. ఇప్పుడు కేవలము నాగేంద్ర భార్యని చెడ్డగా గేర్లో చెప్పుకోవడానికి ఆయన ఈ వార్డు ఏం చేయలేదు, ఏం లేదు అని మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని కూడా భాష మామకి చెప్తున్నాను. ఆయనకి ఇప్పుడు వయసు 70-75 ఏళ్ళ వయసు ఉంటది. కానీ అంత వయసున్న వ్యక్తి ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోకుండా మాట్లాడడం చాలా తప్పు అని కూడా భాషబాయికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సాయిప్రసాద్ రెడ్డి కూడా ఇంతకు ముందు చెప్పినాము. చెప్తే అది ఇదే వాళ్ళ చేరకాని స్థలముది, సొంతం స్థలంలో మనం ఇన్వాల్వ్ కానిక కాదు, ఏం చేయనిక రాదని కూడా సాయిప్రసాద్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు. అది ఆయనకు తెలిసి కూడా నాగేంద్ర ఏం చేయలేడు అనడం పెద్ద తప్పు. నాగేంద్ర ఏం చేయడం అనేది లేదు. అక్కడ నాగేంద్ర కాలువ రోడ్డు రానికే గలీజ్ నీళ్ళులా నిరార దీక్ష కూర్చున్నాడు. అది తెలియదు ఆయనకి. అన్ని తెలిసి కూడా మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషి. అంటే ఏమనుకోవాలా పెద్ద మనిషిని? మళ్ళీ అన్ని తెలియకుండా ఈయమ్మ వచ్చి నాకు బాధ్యతలు నేర్పిస్తుంది చైర్మన్ గారు. ఇప్పుడు అది కూడా తప్పే కదా మాట్లాడడము. అది ఇంకా మా ఆయన పట్టుబట్టి ఇన్నేళ్లు పోరాటం చేసిన వల్ల అది ఇంత రోడ్డు ఇవతల సైడ్ రోడ్డు వచ్చింది. అది రోడ్డు వచ్చింది, ఇది బ్రిడ్జి మేము పట్టుబట్టడం వల్ల ఇది పెద్ద కాలం ఉండేది, ఇది వచ్చింది. కొట్టుకోపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కూర్చొని దాన్ని అంతా చేసి సీసీ రోడ్ వేయించినాడు. అటు వరుసకి ఆ మైదానంలో కూడా కాలువ ఈ రోజు కూడా నీళ్లు లేకుండా అది రివర్స్ వస్తా ఉంది. ఎక్కడో గోడ అడ్డం కట్టినారట. అది ఎక్కడ కట్టినారనేది మనకు తెలియదు. దాన్ని తీసి ముందుకు పోతా అంటున్నారు. కానీ ఎంత ముందుకు పోయినా రివర్సే వస్తా ఉన్నాయి, ఉల్టా వస్తాయి నీళ్లు. చిన్న వర్షంకి ఇంకొక పెద్ద వర్షం వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంతకు ముందు గతంలో జరిగింది, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి. ఇంటింటికి నీళ్లు వచ్చిన వాళ్ళకంతా 8,000గా అట్లా ఇప్పించినాడు నాగేంద్ర. ప్రతి ఇంటికి ఇప్పించినాడు. ఇట్లా అంత చేస్తే కూడా ఏం చేయలేదు కేరళ అంటే పద్ధతి కాదు ఇది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాం మేము కూడా అదే చూస్తాము. ఇంకా మేము పట్టుబట్టడం వల్ల ఇంకా పెద్ద డ్రైనేజ్ వచ్చింది. అది కూడా అడ్డుపడినారు ఎవరు చేరకాని వాళ్ళు. అడ్డుపడితే మా ఆయన వాళ్ళకి నచ్చ చెప్పేటప్పుడు కూడా ఆయన మక్కని తిప్పుకొని పోయినాడు. అప్పుడు ఉండి మాట్లాడొచ్చు కదా, ఆయన బాసుబాయ్ మాట్లాడొచ్చు కదా. మాట్లాడకుండా మక్కని తిప్పుకొని పోతే చేరకాని వాళ్ళతో నా భర్త సింహం నాగేంద్ర మాట్లాడి వాళ్ళని ఒప్పించి అది ఇంత కాలువ ఓటు వేయించినాడు. రోడ్డు ఎట్లా వేస్తారు? వాళ్ళు ఒప్పుకుంటేనే కదా వేసేది. ప్రైవేట్ స్థలం అది, ఎవరు చేరకాని వాళ్ళది. అది
వాళ్ళని ఒప్పించే ధైర్యం లేదు కానీ ఆయన మా మీద ఇరగబడడం మొదలు పెట్టడం. ఎక్కడ తిరిగి నాగేంద్ర భార్యని సెట్ చేయాలా, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర మంచిగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదని కూడా మామకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. పెద్ద మంచి తరగా కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ గా ఉంటాం, లేకపోతే వేరే విధంగా ఉంటదని కూడా తెలియజేస్తున్నాను. అంత దమ్ము ధైర్యం ఉన్న మనిషి అయితే షేర్ఖాన్ పోయి వాళ్ళకి అడుక్కొని తీసుకురా, ఈ పొద్దే తీసుకురా, వాళ్ళతోని వేసుకోండి అని తీసుకొని రా, పర్మిషన్ తీసుకురా వాళ్ళ నుండి. ఎప్పుడో రోడ్డు వేపిస్తుంటుంది, ఇన్నేళ్ళు కూడా అవసరం లే. ఓసారి వేపించి పోయి కూడా రెండోసారి కూడా వేపిస్తుంటుంది, రోడ్డు వేపిస్తుంటుంది. రెండోసారి కూడా రోడ్డు వేపిస్తుంటుంది. వాళ్ళు ఒప్పుకునింటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా, షేర్ఖాన్ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు కాదు, అప్పటి నుండి అడుక్కుంటానే ఉన్నాము. అది అడుక్కొని తెచ్చుకునేది లేదు కానీ మా మీద ఇరగబడతాడు అయ్యప్ప. ఇది పద్ధతి కాదు అని కూడా చెప్తున్నాను. అదే విధంగా సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర మంచి పొందడానికి గేర్లోనే ఆడవాళ్ళ ముందర మంచిగా ఉండాలనే దాంతో ఆయన గేర్లోనోటే గట్టిగా మాట్లాడేది. అక్కడ పోయి చేసేది ఏముండదు. నేను వేపించిన రోడ్డు అంటారు. ఎవరు వేపించారు రోడ్డు? నాగేంద్ర పట్టుబట్టే వల్ల రోడ్డు వచ్చింది, కాలం వచ్చింది, ఇతను వేపిస్తున్నాను మాట్లాడతాడు. అది పద్ధతి కాదు అని కూడా మరీ చెప్తున్నాను. ఏమంటే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర మంచి ఉండాలా, పేరు బాగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తున్నాను. ఎవరు ఎట్లా వాళ్ళో తెలుసుకొని మాట్లాడమని మళ్ళీ చెప్తున్నాను. కుళాయిలు లేవని కూడా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద మంచి బాషుబాయ్. కుళాయిలు 3 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి ఆడ, 3 మేము వేయించినట్టువే 3 కుళాయిలు. షేర్ఖానాలు ఇట్లా తీసుకురాకూడదు అంటే కూడా రోడ్డు పైన అట్లా తిప్పి రోడ్డు పైన పెట్టినాం. అది తెలియదా? ఆ రోజు కుట్టనికి కూడా వచ్చినారు మా ఆయన్ని ఆ కుళాయి వేయించేటప్పుడు షేర్ఖానాలు. కానీ వాళ్ళకి నచ్చ చెప్పి ఉండాలా, మీ స్థలంలోనే కదా వాళ్ళు బాడిగా ఉండేది, ఎక్కడి నుండి తెచ్చుకుంటారని నచ్చ చెప్పి షేర్ఖాన్ వాళ్ళకి ఆడ కుళాయి పెట్టినాడు. ఇవతల పక్క 2 కుళాయిలు, 3 కుళాయిలు పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. కుళాయిలు లేవని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడుతుందో తెలియదు, మళ్ళీ ఆయనకే తెలియాల అంతా. సాయి ప్రసాద్ రెడ్డి మెప్పు పొందడానికి అన్ని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మాట్లాడొచ్చు కదా, ఇన్నేళ్ళు ఏం చేసిండ మాట్లాడేవాడు, ఇప్పుడే మాట్లాడుతున్నాడు అంటే మమ్మల్ని ఎక్కడ తిరిగి గేర్లో సెడ్డ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి అదే విధంగా లోకేశ్వర్ కూడా రావడం కూడా నాకు ఒక విషయం కూడా తెలపకుండా రావడం కూడా తప్పే. ఆయమది వచ్చింది, ఏ వాటికి వెళ్ళినా అమ్మ నా వాటికి ఇప్పుడు ఏదో పొరపాటున వచ్చింది నాకు తెలపనట్లా. ఇంకోసారి ఇట్లనే షేర్ఖాన్ కొట్టాలు 4-5 తాన్లో ఉన్నాయి. ఇదే పరిస్థితి అక్కడ కూడా ఉంది, లోకేశ్వర్ గారు నీకు చెప్తున్నాను, అక్కడ కూడా ఉంది ఇదే విషయమే. పిలిచినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ కి దయచేసి చెప్తున్నా, ఆ వార్డు కౌన్సిలర్ కి ఇన్ఫార్మ్ చెయ్యి, ఆ వార్డు కౌన్సిలర్ ని పిలుచుకొని పోండి. అక్కడ ఎందుకు వేయలేకపోతున్నారో, పైప్ ఎందుకు వేయలేకపోతున్నారో, రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నారో అన్ని విషయాలు మీకు తెలుస్తుంది. కౌన్సిలర్ లేకుండా పోతే నీకు ఏ విషయం తెలియదు. నువ్వు అనవసరంగా ఏదైనా హామీ ఇస్తేవంట నీకే చెడ్డ పేరు వచ్చేది. ఆమె కూడా వచ్చి చూసిపోయా, ఆమె కూడా చేయలేకపోయా, నీకే చెడ్డ పేరు వస్తుంది. అన్ని తెలుసుకొని పోవాల్సిందిగా నీకు మనవి చేసుకుంటున్నాను లోకేశ్వర్ గారికి చెప్తున్నా. సందీప్ రెడ్డి గారు కూడా నన్ను దించే ముందర మాట్లాడడం జరిగింది. సందీప్ రెడ్డి గారు చూసుకొని మాట్లాడాలని చెప్తున్నాను సందీప్ రెడ్డి గారికి. బసాపురం ట్యాంకు పుల్లు నింపలేకపోతుంది అమ్మ, నన్ను దించేదానికి కోసము ఎన్ని మాటలు మాట్లాడాడంటే ఆ బసాపురంది ఫుల్ నింపలేకపోతుంది అమ్మ, సమ్మర్ లో నీళ్ళు లేకపోతే. నేను ఆ రోజు జాగ్రత్త పడిన దానికోసమే ఇన్ని రోజులు నీళ్లు ఆ దొండలోకి వచ్చినాయి. నేను ఆ రోజు పుల్లు నింపింటే ట్యాంకు ఆ రోజే కట్ట తెగిపోయి ఊర్లోకి వచ్చి నీళ్లు ఇబ్బంది అవుతుండే. ఏమి ఇప్పుడు ఫుల్ బసాపురం కొట్టుకుపోతుండే, ఆ దొండలోకి వస్తుండే, కొట్టుకుపోయి ఇడుస్తుండే నీళ్లు. నేను ఆ రోజు జాగ్రత్త పడిన దానికే ఇన్ని రోజులు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నింపమని తెలుస్తుంది. ఇప్పుడు నింపి మన ఎట్లా ఇస్తాడు సందీప్ రెడ్డి, కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేవలం నన్ను దించేదానికే ఇన్ని లేని వాళ్ళ పుట్టించి నన్ను దించేసరి. ఇప్పుడు చేయండి, నేను కూడా చూస్తాను సందీప్ రెడ్డి గారు. నా పేరు బోయే శాంత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదోని.